ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రామిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణంలో మాత్రం క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజులు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి వేదవ్యాస భగవానునికి భీష్మ పితామహునికి పాండవులకి విదురునికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ఒకరు మ్యూట్లో పెట్టుకొని మ్యూట్లో ఎవరితో ఆన్లో ఉంచుకోండి. మహాభారతంలో మనము శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాము. జ్ఞానయోగ గురించి తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగ అంటేనే సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుడు సకల జీవరాశుల్లోనూ ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు అని గుర్తించడమే. మళ్ళీ ఎవరు ఆన్ చేసుకున్నారు చూడండి, మ్యూట్ చేయండి మా. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామిని గుర్తించాలి, గుర్తించి వర్తించాలి. వర్తిస్తే ముక్తి లభిస్తుంది మనకు. ఆ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, అది తెలియాలి మనకు. తెలుసు అయితే ఆచరణలో పెట్టాలి. అదే మనం చేయాల్సిన సాధన. దానికి మాయ అనేది అడ్డం వస్తూ ఉంటుంది. ఆ మాయను అధిగమించడానికి అష్టాంగ రాజయోగా అని పతంజలి మహర్షి సూచించినారు. అందులో యమాలు, నియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని అష్టాంగ మార్గాలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఒకటి దాటుకుంటూ వెళ్తే మనకు సమాధి స్థితి రావడము, భగవద్ దర్శనం కావడము, ఆత్మదర్శనం కావడం సాగుతుంది. అందులో మనము యమాల గురించి చెప్పుకున్నాం ప్రారంభంలో. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము అని 5 ధర్మాలు. యమములు అంటే 5 ధర్మాలు. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం చెప్పుకున్నాం వారి గురించి వివరణ. మళ్ళీ తర్వాత రెండవది నియమాలు. నియమాలు వచ్చేసి శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. శౌచం గురించి చెప్పుకున్నాం. శౌచము అంటేనే శుభ్రత, పరిసర శుభ్రత మరియు దేహ శుభ్రత. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇంటి బయట శుభ్రంగా ఉండాలి. ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు లోపల కూడా శుభ్రంగా ఉండాలి. అది తర్వాత మనసు కూడా శుద్ధంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ మెయింటైన్ చేయడమే శౌచం చేసుకోవాలి. అన్ని శుభ్రతతో ఉంటేనే, పరిశుద్ధంగా ఉంటేనే భగవద్ దర్శనం సాధ్యమవుతుంది. దేహ సౌందర్యము కంటే మన సౌందర్యము గొప్పది, అంతరంగ సౌందర్యము శ్రేష్టమైనటువంటి. దేహం శుద్ధంగా లేకపోయినా మనసు శుద్ధంగా ఉందంటే భగవంతుని దగ్గర అవుతారు. అవధూతులందరూ బాహ్యానికి ఎట్లట్లో ఉంటారు, కానీ అంతరంగం పరిశుద్ధంగా ఉంటుంది. దేహ సౌందర్యం ఎంత బాగున్నా మనసు సౌందర్యంగా లేకపోతే వాళ్ళకు గౌరవం ఉండదు. ఆ దేహ సౌందర్యం కూడా విలువకు రాదు, లెక్కలోకి రాదు. మనసు సౌందర్యంగా ఉందనుకోండి, దేహం సౌందర్యంగా లేకపోయినా అందంగానే కనిపిస్తుంది.
ఆంజనేయ స్వామి చాలా అందగాడా కాదే, కానీ అందరికీ ఇష్టం, అందరికీ ప్రాణం, అందరికీ భక్తి, చూడగానే ఆనందంగా ఉప్పొంగుతుంది మనసు. విఘ్నేశ్వరుడు చూడండి, ఆయన ఏమైనా అందంగా ఉంటాడా? లే. అయినప్పటికీ విఘ్నేశ్వర స్వామిని కానీ చేతులు ఎత్తేస్తాడు. పిల్లలందరికీ ఇష్టం, పిల్లల నుండి పెద్దలు, ప్రతి ఒక్కరికి, పిల్లలకు పెద్దలకే కాకుండా దేవతలకు కూడా ఇష్టం. సౌందర్యంగా ఉంటాడు, ఏమన్నా ఏనుగు తొండం పెట్టుకో ఉంటాడు, చాట చెవులు పెట్టుకో ఉంటాడు, చిన్న చిన్న కళ్ళు పెట్టుకో ఉంటాడు, పెద్ద పట్ట ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. కానీ అది లెక్కలోకి రావట్లే నాకు అసలు, ఆ దృష్టే రాదు. ఎందుకు? గుణాల చేత, విఘ్నేశ్వర స్వామిలో ఉండే సద్గుణ సంపత్తి చేత, మహిమ చేత, జ్ఞానము చేత మనకు ఆయన పట్ల ఎక్కువ అభిమానము, భక్తి, ఇష్టము బాగా కలుగుతుంది. అట్లాగే మనుషుల్లో కూడా అంతే. మంచితనం వల్ల మనుషులు సౌందర్యంగా కనపడతారు. ఆ మంచితనం పొరబడితే సౌందర్యంగా ఉండే వాళ్ళు కూడా దుష్టులుగా కనపడతారు, అందవిహీనంగా కనపడతారు. అందుకే ఎక్కువగా మనము మనసును శుద్ధంగా ఉంచుకుంటే దేహం లెక్కలోకి రాదు. అది శౌచం. రెండవది సంతోషం. బతికేది నాన్నాళ్ళు బాధపడుకుంటూ బతకాలా ఏంటి? టెన్షన్లు పెట్టుకొని అన్నం తినకుండా, రాత్రి నిద్రపోకుండా, భగవంతుని చింతించేది వదిలేసి ఎవరినో చింతించుకుంటా, ఎవరినో జపం చేసుకుంటా, ఎవరినో స్మరించుకుంటా భగవంతుడు ఉంటున్నాడు వాళ్ళు గుర్తుకొచ్చినట్ల. అలా సమయాన్నంతా కూడా బాధతో, దుఃఖంతో, లేనిపోని ఆలోచనలతో, ఊహాపోహాలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలా? లే. బతికేది నాన్నాళ్ళు నవ్వుతూ బతకాలి, నవ్విస్తూ బతకాలి, పవిత్రంగా బతకాలి, భగవంతునికి ఇష్టంగా బతకాలి, సంతోషంగా బతకాలి, మన చుట్టూ ఉండే వాళ్ళకి సంతోషంగా ఉండాలి. అలా ఆలోచన చేయాలి. ఏమి ఎంతబెట్టి గొప్పం అనేది తెలుసు కదా, భగవద్గీత చదివే వాళ్ళకి అందరికీ తెలుసు. ఏమీ శాశ్వతము కాదు, ఇదంతా మాయా సంజనితమైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతిలో మనము పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాము. 3 రోజులు ముచ్చటే పుట్టగొడుగు, మళ్ళీ అది పగిలిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. అంతే. ఈ ప్రకృతిలో నీవు వాడుకుంటాం, ఇక్కడే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. కబీర్ దాస్ పుష్పం నుంచి పుట్టుకొని వచ్చినాడు. మరణించినప్పుడు అందరూ, భక్తులందరూ చాలామంది ఉన్నారు, ఆయన శిష్యులు కబీర్ దాస్కి. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొట్టడం మొదలైన. మేము పూడుస్తామంటారు ముస్లింలు, లేదు మా గురువు గారిని మేము కాలుస్తామంటారు హిందువులు. షిరిడి సాయిబాబా వారు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. చాలా రోజంతా కొట్టాడుతున్నారు, కొట్టుకున్నారు కూడా. ఆ స్థితిలో ఒక యోగి పుంగవుడు వచ్చాడు, ఒక సాధువు, కాషాయవస్త్రం కూడా వచ్చాడు. వచ్చేసి మీరు ఈ విధంగా దుఃఖించాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు చేయండి అని వచ్చాడు. ఏమో చెప్పండి అని. 2 సమాన భాగాలు చెప్పండి, మీరు కూర్చుకోండి, మీరు కాల్చుకోండి, సరిపోయా, సమానంగా చేద్దాంలే అని చెప్పేసి అన్నాడు. అంటే ఆలోచన చేశారు, చనిపోయిన శరీరం కదా, ఏమైతేనేమి, మాకు సగం కావాల్సిందే. ఆయన దేహంలో ప్రతి అణువు పవిత్రమైంది, పునీతమైనది. కాబట్టి
మేము మాకు సగం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ముస్లింలు క్రిస్టియన్ వీళ్ళు హిందువులు సరే అన్నారు. ఆ సాధువు వాళ్ళందరికీ పిలుచుకునేసేసి ఉంటుంది కదా, దేహము తెల్లని వస్త్రం కప్పేసి ఉన్నారు. ఆ వస్త్రం ఆ శవం దగ్గరికి వచ్చేసేసి ఆ పార్థివ శరీరం దగ్గరికి వచ్చి నమస్కరించి ఆ సాధువు ఆ పైన ఉండేటువంటి వస్త్రాన్ని ఇలా తీశాడు. ఇలా తీస్తే తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి. దేహం అదృశ్యమైంది, పుట్టిందే గులాబీ పువ్వు నుంచే. కబీర్ దాస్ జననమే ఒక అద్భుతం. లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణునికి జరిగినటువంటి ఒక సంఘటన అది. 16-17 శతాబ్దం శ్రీమన్నారాయణుడు పడుకొని ఉంటే మహాలక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఏదో ఆలోచన తట్టింది. లోపల నవ్వుకుంటాను. శ్రీమన్నారాయణ కళ్ళ మూసుకుని అన్ని చూస్తున్నాడు. ఆయన చూశాడు. దేవి, ఎందుకు నవ్వుకుంటున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకు అని కళ్ళు మూసుకుని అడిగినాడు. అడిగితే ఏం లేదు స్వామి, ఏం లేదులే అని. పర్లేదు, నాతో కూడా షేర్ చేసుకో, నేను నవ్వుతాను కదా, నాతో కూడా పంచుకోను. ఏం లేదు స్వామి, భూలోకంలో అలా తిరిగి చూశాను. భూలోకంలో నిన్ను ఆరాధించే వాళ్ళకంటే కూడా నన్ను ఆరాధించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కదా అని సంతోషం చేసి ఒకసారి నవ్వినాను. స్వామికి చురుకు అనేది మనసంగా. నాకంటే నీకే భక్తులు ఎక్కువ ఉన్నారా? నాకు భక్తులు ఉంటారు దేవి అన్నారు. మచ్చుకు ఒక్కరు కూడా కనపడాలి స్వామి, నీ భక్తులు అనే వాళ్ళు ఎవరు ఒక్కరు నాకు కనపడడం ఎట్లా అనుకుంటున్నాను. ఆ విధంగా ధైర్యం వచ్చింది. స్వామి కొద్దిగా నెమ్మదిగా మెత్తగా మాట్లాడుతున్నాడు. నాకు భక్తులు ఉంటారులే దేవి అంటే తక్కువ ఉంటారని అర్థమైపోయింది. అసలు నాకు కనపడమే లేదండి మీ భక్తులు అనేది. అట్లెందుకంటావు? కాకులు ఎక్కడైనా ఉంటాయి, కలహంసలు కేవలం మానస సరోవరాల్లోనే ఉంటాయి కదా దేవి. ఇలా చూసింది, కోపంగా చూసింది. అంటే నా భక్తులందరూ కాకులు, నీ భక్తులందరూ హంసలేని అన్నారు. అంతే కదా, చాలండి, నీ భక్తులు ఒకరికి చూద్దామన్నది. అదిగో ఒక్కసారి అలా చూడు అని చెప్పేసి ఏళ్ళు చూపించాడు. అమ్మవారు ఏళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయింది. దృష్టి పెట్టిస్తే కాశీ క్షేత్రంలో రామానంద స్వామి అనే పరమ భక్తుడు ఉంటాడు. అదో దేవి రామానంద స్వామి అనేటువంటి భక్తుడు ఉన్నాడు. చాలా గొప్పవాడు, చాలా శ్రేష్ఠుడు, గుణవర్ధనుడు ఆయన. అయితే నేను ఒకసారి పరిశీలించి వస్తాను. సరే, పరీక్షించుకో అన్నాడు. ఆమె ఏదో ఒక తప్పు చూపించేసి నీ భక్తులను ఇట్లే నా భక్తులు కాకులంటావా అని నింద మోపడం కోసం భూమికి వచ్చింది. అంత పరమభక్తుడు ఇతరులు ఏం భక్తి ఉంది అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ వచ్చింది. రామానంద స్వామి కరెక్ట్గా 4 గంటలకు నిద్ర లేచినాడు. నడుచుకుంటూ గంగానదికి వెళ్ళాడు. మణికర్ణికా ఘట్టము ఆ ప్రాంతం. గంగలో స్నానం చేశాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడంటే అన్ని బిల్డింగ్స్ ఏర్పడ్డాయి, మణికర్ణికా ఘట్టం వరకు ఉన్నాయి. అప్పుడు దేవస్థానానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ లాగా చెట్లు అవి తిరిగింది. ఈయన తిరిగి వచ్చే లోపల లక్ష్మీదేవత ఏం చేసింది, గులాబీ పూల తోట ఏర్పాటు చేసింది. దారి బట్టి గులాబీ చెట్లు. ఈయన స్నానం చేసి వచ్చినప్పుడు తెలతల వాడుతూ ఉంది, ధ్యానం చేసుకుని వస్తుంది. తెలతల వాడుతూ ఉంటే అవన్నీ రోజా పూల చెట్లు, బాగా గులాబీలు దండిగా మలిచినాయి. దండిగా పువ్వులు, రంగురంగుల పువ్వులు చాలా అందంగా ముద్దుగా ఉన్నాయి. అసలు పెద్ద పెద్దగా ఉన్నాయి. వాటిని చూడగానే తన రామచంద్రుడు గుర్తుకొచ్చింది. భక్తులకు ఏమి కనపడతాయి? పువ్వులు కనపడినా, పండ్లు కనపడినా, స్వీట్లు ఏమైనా తీయని పదార్థాలతో కనపడినా, ఏదైనా తినే వస్తువు కనపడితే వెంటనే తన ఇష్టదైవం గుర్తుకొస్తాడు, అర్పించాలా. ఈ పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయి, నా రామచంద్రుడికి అర్పిద్దామని చెప్పేసి
చుట్టూ చూశాడు ఎవరైనా ఉన్నారా అని, ఎవరూ లేరు. సరే అని చెప్పేసి ఒక పువ్వు అలా తుంచాడో లేదో, ఏయ్ ఎవర్రా అక్కడ అంటూ ఒక ఆవిడ వచ్చింది. వస్తే, అమ్మా నేనే తల్లి అని. ఏం చేస్తున్నావు? నా రామచంద్రుని కోసం పువ్వు కోసుకుంటున్నాను. ఎవరబ్బా సొమ్మది? కోసుకోపోనీకి దొంగతనం చేస్తున్నావా? అడిగి తీసుకోపోవాలి కదా, అడగకుండా తీసుకుని దొంగతనమే కదా. అమ్మా నువ్వు అంత నింద వేయదు తల్లి, నీకు బాధ కలుగుతున్నట్టున్నది. బాధతో ఈ చేతి పట్టేది నా రామచంద్రుడు స్వీకరించు. వద్దు తల్లి, ఇదో నీ దగ్గరే పెట్టుకోమ్మా ఈ పుష్పాన్ని అని చెప్పేసి ఆమె చేతులు పెట్టేసి రామ్ 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 అంటే వెళ్తుంది. నా రామచంద్రకి ఏం కొడుతుంది అనుకుంది. నీకు ఛాన్స్ దొరికింది, నీ భక్తుడు దొంగతనం చేసినాడు అని చెప్తామని ఆ పువ్వు గుర్తుంది, గుర్తుగా ఉంది, దొంగతనం చేసిన దానికి నిదర్శనంగా ఉంది. ఆ పువ్వు తీసుకునేసి నేరుగా వైకుంఠానికి వెళ్ళింది. వెళ్ళి స్వామితో నిలబడి, చూసారా స్వామి, చూసారా నీ భక్తుడు పరమభక్తుడు అన్నారు, దొంగతనం చేశాడు చూడు అని చూపించింది. చూపిస్తే అవునా దేవి అని చెప్పేసి ఆ పుష్పాన్ని ఇలా చేతిలో తీసుకున్నాను. తీసుకుని ఇలా దర్శించి, ఇప్పుడు కూడా నువ్వు పొరపడుతున్నావు దేవి అన్నాడు. అదెట్లా అన్నది. చూడు అతని భక్తి విశేషం ఎంత గొప్పదో. అతడు కేవలము నా రామచంద్రుని ప్రతిమ దగ్గర ఒక రాతి విగ్రహం దగ్గర పెట్టాలనుకున్నాడు, కానీ అతని భక్తి విశేషము చేత స్వయంగా నా రాణి నా దేవి ద్వారానే నేరుగా నా వద్దకే పంపించినాడు. ఇదే అతని భక్తి విశేషం. అనేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయింది. నిజమే కదా స్వామి, ఇంత పరమభక్తుడు అతడు. నేనే మాయాస్వరూపాన్ని, అందరిలో మాయను సృష్టించే వదాన్ని, అందరిలో మాయను పరికోపింపచేసి మాయను ప్రయోగించి అందరినీ మాయలో పడేటట్టు చేసి తప్పిపోయేటట్టు చేసేటువంటి నన్నే మాయలో పడేశాడే నీ భక్తుడు. మాయానాథుడవు నీవు, మాయాతీతుడు నీ భక్తుడు. అతనికి నేను చాలా అపకారం చేశాను, బాధ పెట్టాను. నేను ఒకసారి అతనికి గణపించి దర్శనమిచ్చి ఏదైనా కోరిక ఉంటే నెరవేర్చి వస్తాను, అనుమతి ఇవ్వండి అని. దేవి నీకేం అవసరం లేదు, అతనికి ఆ కోరికలు లేవు. లేదు స్వామి, నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలా, అతనికి ఏదన్నా వరం ఇచ్చేసి వస్తే నాకు తృప్తి అవుతుంది అని. అతని కోరికలు ఉంటే కదా, నా భక్తులైనటువంటి వాళ్ళకు కోరికలే ఉండవు. నువ్వు పోయినా అతని కోరుకోడు. మరి ఏం చేయాలి స్వామి నన్ను ప్రక్షాళన చేసుకోవడానికి, నా దోషాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఏం చేయాలి? నీది ఏం దోషం ఉంది? దోషమేం లేదు, పరీక్షించడం తప్పేం కాదే, అతడు నీ బిడ్డే కదా, పరీక్షించడం తప్పేముంది? సరైన దారిలో ఉన్నారు కదా చూస్తావు తల్లిగా. లేదు స్వామి నా మనసు ఒప్పుకోవడం లేదు, ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. సరే, నీ సంతోషం కోసం అతనికి ఏ కోరికలు లేవు, అతను ఒక మంచి శిష్యుని పంపిద్దాం, సంతోషపడతాడు. అతని భక్తిని తన శిష్యుని ద్వారా వ్యాప్తి చేస్తాడు. సరేనా? స్వామి తప్పకుండా అలా చేద్దాం. సరే అని చెప్పేసి ఇద్దరూ కలిసి ఆ రోజా పువ్వును మళ్ళా గంగలోనికి ఇద్దరూ చేయబెట్టి ఒక తామరాకు పైన వేశారు. ఆ రోజా పువ్వు తామరాకు పెద్ద తామరాకు అవుతుంది. దానిపైన ఈ పువ్వు పడగానే చిన్న బాలుడు అవుతాడు. ఆ బాలుడే ఆ తామరాకు పైన తేలుకుంటూ పోతూ ఉంటే నీరు అనేటువంటి ఒక దూదేకుల వారికి సంతానం లేదని పరమశివుని ముక్కుంటూ ఉంటే శ్రీమన్నారాయణ పంపించారు. ముక్కుంటున్నది శివునికి, శ్రీమన్నారాయణ అంటే శివకేశవులకు భేదం లేదు. అంటే అక్కడ శివక్షేత్రం, అది రాముని విగ్రహం దగ్గర పూజ చేస్తున్నాడు ఈయన రామానంద స్వామి. అక్కడ రాముడు కూడా ఉంటాడు. ఆ విధంగా అతడు ఎత్తుకొని వెళ్ళి అతనికి కబీర్ అనే పేరు నామకరణం చేసి సంతానం లేనటువంటి మాకు ఆ దేవాది దేవుడే మాకు సంతానం ఇచ్చాడని చెప్పి పిలిచి పోషించాడు. అలా పుట్టినటువంటి వాడు అయోనిజుడు, కారణ జన్ముడు,
లోక కళ్యాణ కారకుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా జన్మకు కారణభూతులైనటువంటి సరే ఒక డౌట్. ఇప్పుడు ఎవరైతే మొక్కుతున్నారో వాళ్ళు శివుని భక్తులు, వాళ్ళు ముస్లిమ్సా? అప్పుడు ఇంత తేడా ఉండేది. ముస్లిమ్స్ అంటే కబీర్ అని ఎందుకు పెట్టారు పేరు? వాళ్ళు భూదేవుల వాళ్ళు, అటు హిందువు కాదు ముస్లిం కాదు. ఈ బాబరు అక్బరు వీళ్ళు వచ్చినప్పుడు మెడ మీద కత్తి పెట్టి మారుతావా సస్తావా అంటే మారుతాంలే అని చెప్పి మారినటువంటి వాళ్ళు ముస్లిం మతాన్ని పూర్తిగా పాటించలేదు, హిందూ మతాన్ని పూర్తిగా పాటించలేక మధ్యలోనే ఉంటున్నారు. రెండు పండుగలు చేసుకుంటారు వాళ్ళు. అయితే పేర్లన్నీ కూడాను ముస్లిం పేర్లే పెట్టుకుంటారు. పేరు కనపరావలేదు పేరు. హిందూ పేరు పెట్టుకుంటే వాళ్ళు ముస్లిం కాదు. బాలాజీ అని కూడా పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు. కడప జిల్లా వైపు ఉండేటువంటి వాళ్ళకు అల్లుడు అంటారు వెంకటేశ్వర స్వామి. బేబీ నాంచారిని పెళ్లి చేస్తున్నారని ఇష్టపడ్డారు. వాళ్ళ కథ ఉంది కడప జిల్లాలో. అక్కడ కడపలో కూడాను దేవుని కడప అని ఉంటుంది దేవస్థానం. దేవుని కడప అని, పాత కడప అని, కొత్త కడప అని రెండు ఉన్నాయి. దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, పవర్ఫుల్. అక్కడ ముస్లింలు చాలామంది వస్తారు. బురకాలు వేసుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామికి మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు వెంకటరమణ స్వామికి. ఆ విధంగా పుట్టింది గులాబీ పువ్వు నుంచి. మరణించినప్పుడు అందరికీ అన్ని మతాల వారికి కూడా తన సందేశం ఇచ్చాడు. గులాబీ నుంచి పుట్టి గులాబీలాగా సౌరభాల సుగుణ సంపదను, సుగుణాలు అనేటువంటి వాసనలను వెదజల్లి సమాజానికి అందరికీ కూడా మార్గదర్శకంగా, ఆహ్లాదంగా, ఆనందాన్ని కలిగిస్తూ పుష్ప సౌరభంతో జీవించి చివరికి పుష్పాలుగానే మారి తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తున్నటువంటి మహాభక్తుడు కబీర్ దాస్. పుట్టింది గులాబీ పువ్వు నుంచే, అంతమందింది గులాబీ పువ్వు. ఆ విధంగా కబీర్ దాస్ జీవనమే ఒక ఆదర్శం. మనం కూడా అంతే, సంసారంలోనే పుట్టాము. తామర పువ్వులాగా ఎదగాలి. తామర పువ్వు పుట్టేది బురదలోనే. మనము సంసారమైన బురదలోనే పుడతాం. తామర పువ్వు పైకి ఎక్కువ వస్తుంది, బురదను అందించుకోదు. మట్టి వాసన కూడా పట్టదు, బురద వాసన పట్టదు. తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన వెదజల్లుతుంది. తామర పువ్వు చాలా మధురమైనటువంటి సువాసన వెదజల్లుతుంది. సౌందర్యాన్ని ఇస్తుంది, ప్రకృతికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. చూడగానే మనసుకు ఎంతో ఆనందం వేస్తుంది. కళ్ళకు పండుగగా ఉంటుంది. తామర పువ్వును చూస్తుంది, ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. సంసారం అనేటువంటి సాగరంలో మనం పుట్టినప్పటికీ, సంసారం అనే బురదలో మనం పుట్టినప్పటికీ, మనం కూడా ఆ బురదను దాటి పైకి రావాలి. ఆ తామర పువ్వులాగా పైకి ఎదగాలి. తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో ప్రజలందరినీ కూడా, ఆకర్షణ అంటే అందరికీ ఆనందం కలిగించాలి. మన గుణాలతో, మన సుగుణాలతో సంతోషం కలిగించాలి. శోభ కలిగించగలదు, బాధ కలిగించగలదు, దుఃఖాన్ని కలిగించగలదు. ఈర్ష్యలు, అసూయలకు, ద్వేషాలు కూడా, పనులకు కూడా ఉండకూడదు. అలా కల్పించకూడదు వాతావరణాన్ని. ఆ తామర పువ్వులాగా మనము కూడాను సుగుణాల సౌరభాన్ని వెదజల్లుచు అందరికీ చూడగానే చేతులెత్తి నమస్కరించాలా, లేదా చూడగానే సంతోషం కలిగించాలి. ఆయనని చూస్తే ఎంత సంతోషం వస్తుందో. ఎవరిని బాధ పెట్టాలి, ఎవరితోనూ కలహాలు తెచ్చుకోదు. అందరికీ మంచి అనిపించుకుంటుంది. చేదరికి సహాయం చేస్తుంది. ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడిస్తుంది. ఆ నవ్వులో కల్మషం లేదు, అపవిత్రత లేదు. ఒక పవిత్రమైనటువంటి నవ్వు అది. ఆ నవ్వులో ఏదో పవిత్రత ఉంటుంది, ఒక ఆధ్యాత్మికత ఉంటుంది, ఒక మాధుర్యం ఉంటుంది. చేతులకి నమస్కరించాలనిపిస్తుంది అని అనిపించాలి. అప్పుడు తామర పువ్వుతో సమానమవుతారు. అప్పుడు భగవంతుడికి పాదాల దగ్గర చేర్చుకోవడానికి ఇష్టమవుతుంది. భగవంతుడికి ఆయన పాదాల దగ్గరికి మనల్ని చేర్చుకోవడానికి భగవంతుడికి ఇష్టమవుతుంది. అలా సుగుణాల సంపదగా మనం తయారయ్యాలి. అలా తయారైతే
భగవంతుడికి సంతోషం అవుతుంది, మనకు సంతోషం వేస్తుంది, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికీ సంతోషం ఇస్తుంది. ఇదే మనం సాధించాల్సింది. అది నియమాలలో రెండవది. ఒకటి శౌచము, రెండు సంతోషం, మూడు తపస్సు. ఇంతకుముందు దాదాపుగా 4-5 వారాల క్రితం తపస్సు దగ్గర ఆగిపోయింది. మధ్యలో వేరే వేరే విషయాలు వచ్చింది. తపస్సు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? మీరున్నారా? అందరూ తపస్సు చేస్తూనే ఉన్నారు. ఏదో విషయం గురించి తపస్సు చేస్తూనే ఉన్నారు. డబ్బు గురించి కొంతమంది, ఉద్యోగం గురించి కొంతమంది, కీర్తి గురించి కొంతమంది, పుణ్యం కోసం కొంతమంది, 10 మంది అనుకోవాలని కొంతమంది, పగవారు అనుకోవాలని కొంతమంది. పగవారు అంటే పని వాళ్ళు ఉంటారే, వాళ్ళ గురించి గొప్పగా అనుకోవాలని కొంతమంది చేస్తుంటారు. 10 మంది నన్ను చూసి అనుకోవాలని కొంతమంది తపన పడుతూ ఉంటారు. తపస్సు అంటే తపన. బంధువులు అనుకోవాలనో, భర్త అనుకోవాలనో, భార్య అనుకోవాలనో, పిల్లలు అనుకోవాలనో తపన పడుతూ ఉంటారు. మన బంధువులందరూ అనుకోవాలని తపన పడుతూ ఉంటారు. తపస్సు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం మీద, ఆస్తి కోసమో, అంతస్తు కోసమో, డబ్బు కోసమో, కారు కోసమో, ఇంటి కోసమో, వస్తు వాహనాల కోసమో ప్రతి ఒక్కరూ సాధించాలి, దాన్ని పొందాలి అనే ఉద్దేశం చేత తపస్సు చేస్తూనే ఉన్నారు. అయితే అవన్నీ లౌకిక తపస్సు, నీ ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడవు. ఇక్కడ పతంజలి మహర్షి చెప్పేటువంటి తపస్సు నీకు భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడాలి. ఆ తపస్సు చేయాలి. తపస్సుల్లో చాలా రకాలు ఉన్నాయి. 3 రకాలుగా స్థూలంగా చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్నో అధ్యాయంలో గుర్తుందా ఎవరికైనా? 17. వెరీ గుడ్. 17వ అధ్యాయం. ఎన్నో శ్లోకంలో? 14, 15, 16. సునీత మేడం గారా? బెంగళూరు మేడం. బాగా స్టడీ చేస్తున్నారు వాళ్ళు, భగవద్గీత బాగా నేర్పిస్తున్నారు స్కూల్స్లో మేడం. 14, 15, 16 శ్లోకాలలో 17వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్పారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తపవుచ్యతే. శారీరక తపస్సు 14వ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో వాచక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తపస్సు. వాక్ తపస్సు. 3వది మానసిక తపస్సు. 16వ శ్లోకం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహం భావ సంస్కృతి ఇత్యేతత్ తపోమానసముచ్యతే. ఈ 3 తపస్సులు కూడాను మనల్ని ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తాయి, మోక్ష పథానికి చేరుస్తాయి. ఈ 3 తపస్సులే. దేవతలను పూజించడం, దేవ ద్విజ అంటే బ్రాహ్మణులను గౌరవించడం, దేవ ద్విజ గురువులను పూజించడం, ప్రాజ్ఞులను అంటే పండితులను, జ్ఞానవంతులను, గుణవంతులను గౌరవించడం, పూజించడం. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం. వాళ్ళను పూజించడం, దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ప్రాజ్ఞులను లేదా పండితులను, జ్ఞానులను పూజించడం, వాళ్ళకి సేవ చేయడం ద్వారా దేహ తపస్సు, దేహాన్ని తపస్సు అవుతుంది. శౌచమార్జనం, శౌచం శుభ్రంగా ఉండడం కూడా ఒక తపస్సే. శౌచం అంటే చెప్పానే, దేహ శౌచం ఒక భాగం. దేహం శౌచంగా ఉండడం కూడా ఒక తపస్సు, శుద్ధంగా ఉంచుకోవడం. ఆర్జవము అంటే
రుజువర్తనం, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో జీవించడం, ఒక కట్టడిలో దేహాన్ని నడిపించడం, ఇష్టానుసారం లేచి లేచి ఇట్లా అరిసేది ఇవన్నీ చేయకూడదు. కొంతమంది నిద్ర లేస్తాను గట్టిగా అరుస్తుంటారు, ఆవలించింది కూడా ఊరంతా నిపు రావాలి ఆవలిస్తే. అట్లాగే నీలిగిన నిట్టూర్పిస్తాం కదా, గాలి పీల్చుకొని ఇట్లా ఒళ్ళును టైట్గా ఒళ్ళు విడవడం అంటారే, అది చేయడం మంచిదే. రక్తం బాగా ప్రతి పార్ట్కి వెళ్ళి జల్లం వదులుతుంది, పార్ట్కి వెళ్తుంది, రక్తప్రసరణ బాగా జరుగుతుంది, మంచిదే ఒళ్ళు విడవడం. అయితే ఆ ఒళ్ళు ఇడిచేది కూడా గట్టిగా ఇస్తుంటారు, ఆవలించినట్లు ఎట్లనో అట్లా ఊరంతా తినబడితే ఇళ్ళంతా తినబడితే అరుస్తుంటారు. అది పద్ధతి కాదు. చాలా సైలెంట్గా నిద్ర లేవడం కూడా, కొంతమంది నిద్ర లేస్తాయి గట్టిగా ఆవరించుకుంటా చిటికలు వేసుకుంటా ఇట్లా నీళ్ళుక్కుంటా లేస్తారు. ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువగా అట్లా లేస్తుంటారు. ఆడవాళ్ళు మ్యాక్సిమము కంట్రోల్లో ఉంటారు, ఎక్కువ శబ్దాలు చేయరు, సైలెంట్గా లేస్తారు. రామకృష్ణ గోవింద అనుకుని దేవుని నమస్కారం చేసుకొని సంసారం బాగుండప్ప యాశాంతరాగం చూడప్ప అని దేవుని పెట్టుకొని ఆడవాళ్ళు క్రమపద్ధతిలో లేస్తారు. ఈ మొగల్లే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల అట్లా నీలిగి ఇట్లా నీలిగి అట్లా పొర్లి ఇట్లా పొర్లి కావిదా అయిందా అని గట్టిగా మాట్లాడుకుంటా నిద్ర లేస్తేనే ఇలా చేయడం అనేది క్రమపద్ధతి కాదు, రుజువర్తనం కాదు, ఆదర్శవర్తనం కాదు. అది ఆడంబరంగా మాట్లాడడం, ఆడంబరంగా తిరగడము ఇవి రుజువర్తనం కాదు. ఒదిగి ఉండడము, వినయ విధేయతలతో నడుచుకోవడము, నవ్వినగానే గట్టిగా నవ్వుతుంటారు వేసి. మరి నాకు రావడం లేదు కానీ నవ్వేటలు బాగా నవ్వుతుంది అతిగా నవ్వడము, గట్టిగా నవ్వడము, ఊరంతా నిబట్టిగా మాట్లాడేది కూడా. వీళ్ళింట్లో మాట్లాడుతుంటే 10 ఇళ్ళు వినపడాలి, ఆ వీధంతా వినపడుతుంటుంది. అవసరమా అంత గొప్ప విషయాలా? ఏమన్నా పొద్దున్న లేస్తాను మీరు మాట్లాడుకుంటుంటే సుప్రభాతంలాగా విన్నీకి మీ సంసారం విషయాలు మాకేం అవసరము, పక్కింటిళ్ళకి అవసరము, ఎదుటిళ్ళకి ఏం అవసరము? ఏమవసరం? నెల నుంచి గుట్టుగా పెట్టుకోవాలి కదా సంసారం విషయాలన్నిటివి. రప్పు చేసుకుంటారా? మీతో ఏమైనా మంచిగా మాట్లాడుకోండి, నేను పడలే. మీ ఇద్దరు వినపడితే చాలు, పక్కింటిలో కూడా వినపడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఆర్భాటంగా ఉంటారు. అది రుజువర్తనం కాదు. ప్రవర్తన అనేది ఎంత ఉంటే బాగుంటుందో అంతలోనే ఉండాలి, అది బ్యాలెన్స్గా ఉండాలి. వాళ్ళు అనుకోవాలా వీళ్ళు అనుకోవాలని మొదలు పెడతారు. పొద్దున్నుంచే ఆ కసువర్స దగ్గర నుంచే మొదలు పెడతారు. వాళ్ళ ఆయన ఏం చెప్పితే వింటున్నారు అనుకోవాలా అని చెప్పేసి వాళ్ళ ఆయన గురించి చెప్తా ఉంటారు. ఏమంటే ఆ పొయ్యి దగ్గర పోయేసి అట్లా చూడండి, ఆ పాలు పెట్టడానికి పొంగిపోతున్నా ఏమో చూడండి. అట్లా ఈ బయట నుంచి మాట్లాడితే వీళ్ళ వాళ్ళందరూ వినాలి ఆ మాట. లోపల నుంచి అతడు ఏమో తిట్టుకుంటాడో పర్లేదు, తిట్టుకోకపోతే పర్లే, ఈ అమ్మకి అందరూ తెలియాలి అనే పాలు చూసేది కూడా అవసరమా? అలా గట్టిగా మాట్లాడితే అవసరమా? అట్లాంటిది ఏమండి ఆ పొరగాడని తీసుకురా ఇట్లా, ఈమె ఆర్డర్ వేస్తే ఆయన తీసుకొని వస్తాడు. ఏమి ఎట్లా వస్తానో పొద్దున్నే అనుకుంటూ వచ్చిచ్చుకోవాలి. ఏం పొద్దున్న వేసాను నాకు ఎన్ని పనులు ఉంటాయండి, నీకేం కాలేజీ కలిసి కూర్చుంటాను. బండ చాకరీ చేస్తాను నేను, రాత్రి పడుకునేంత వరకు ఆ తెచ్చిద్దాన్ని కూడా వాళ్ళు పడవా నీకు అని వీధిలోకి వచ్చి కసి ఊడుస్తూ ఆ కసి ఎత్తడానికి చార తీసుకురా అని చెప్పి మళ్ళా ఆ మాత్రం తెలుసుకోలేవా? దానంతా కుప్ప వస్తున్నాను, ఇప్పుడేం వస్తుందో చూసుకునేది లేదా? తేప చాట అంటే మాట్లాడే విధానం అనేది కొంతమంది డామినేటింగ్ చేయడం కోసం అట్లా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వీధిలో మాట్లాడతారు. పక్కింటలకు ఎదురింటలకి అవసరమా? వాళ్ళు వినాలని వీళ్ళు మాట్లాడుతుంటారు. అట్లా ఈమెకు గ్రిప్ ఉంది భర్త దగ్గర, భర్త ఈమె కంట్రోల్లోనే ఉన్నాడు అనుకోవాలా అని కొంతమంది. ఇంకా రోడ్లోకి వచ్చేసి తన భార్య నేను చెప్పినట్టే వింటే దెబ్బ అనిపించుకోవాలని కొంతమంది మగవాళ్ళు కూడా. ఏమే అశ్వేష్ తీసుకొచ్చి బయటపడే అంటుంటాడు.
కాఫీ పట్టుకుంటారా? వీడు పేపర్ చూసుకుని బయట కూర్చోండి గట్టిగా. కాఫీ పెట్టావా? ఇవన్నీ 10 మందికి నింపరా? అవసరమా? అది అనవసరమైనటువంటి తలకాయ నొప్పి వీధిలో వాళ్ళకందరికీ. అలాంటివి తగ్గాలి. ఎవరి కోసం నువ్వు బతుకుతున్నావు? ఎదురింటిల కోసమా? పక్కింటిల కోసమా? మీ వీధిలో వాళ్ళు అనుకోవాలని కోసమా? ఏం అవసరము? భగవంతుడు నీ గురించి ఆలోచించేటట్టు చేసుకోవాలి. భగవంతుని దృష్టి నీ మీదకి వచ్చేటట్టు చేసుకోవాలి. దాన్ని ఆలోచన చేయకుండా సామాన్యులు ఏదో అనుకోవాలని, వీధిలో వాళ్ళు అనుకోవాలని ఆర్భాటాలు చేస్తే ఎవరికి ఉపయోగము? నీవు పరమ మాయలో ఉన్నావని అందరూ తెలిసిపోతుంది. వీళ్ళు చాలా మాయలో ఉన్నారు. అట్లా తలకాయ నొప్పి, వీళ్ళు ఎప్పుడు ఈ ఇంట్లో వదిలిపెట్టిపోతారా అని కూడా అనుకుంటూ ఉంటారు. లేకపోతే తలకాయ నొప్పి వెళ్ళిపోయింది. రుజువర్తనం అంటే అవన్నీ కాదు. వినయము, విధేయత, సంస్కారము, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయి. ఆదర్శప్రాయంగా నడుచుకుంటారు. ఒక మాట మాట్లాడితే ఎదుటి వారికి సంతోషం కలిగిస్తుంది లేదా జ్ఞానాన్ని ఇస్తుంది, ఎదుటి వారికి ఒక సందేశం ఇస్తుంది. అలాంటి మాటలు మాట్లాడతారు. లేదా మౌనంగా ఉంటారు. మౌనం వల్ల కూడా సందేశం ఇచ్చినట్లే. నువ్వు మౌనంగా ఉన్నా సందేశం ఇస్తున్నట్లే. అనవసరంగా మాట్లాడకూడదు. మౌనమే ఎప్పటికీ మేలు. మాటల కంటే కూడా ఎక్కువ అర్థాన్ని ఇస్తుంది మౌనం. మౌనంగా ఉంటే ఎక్కువ అవగాహన అవుతుంది అవతల వాళ్ళకి. రమణ మహర్షి ఎక్కువ చేస్తున్నది అదే చేసేవాడు. రమణ మహర్షి ఎక్కువ మాట్లాడేవాడే కాదు. ఏమన్నా ప్రశ్నలు వేస్తే దానికి కూడాను తక్కువ మాటల్లో సమాధానం ఇచ్చేటువంటి వాడు. మాటలు చాలా పొదుపుగా వాడేవాడు. మౌనంగా ఉంటే చాలా కలహాలు నశిస్తాయి. కలహాలే రావు. పెదవి దాటిన మాటకు ప్రభు, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాట ప్రభువు నీకు. నీ నోట్లో నుంచి మాట వచ్చిందా దాన్ని నువ్వు కట్టుబడి ఉండాలి. అది నీకు ప్రభువే కూర్చుంటుంది. నీ పెదవి దాటకుండా నువ్వు మాట నిలబెట్టేసినావు అనుకో, నీ మాటకు నీవే ప్రభు అవుతావు. ఎట్లా అని చెప్పచ్చు. మళ్ళీ ఒకసారి దాటి బయటకు వచ్చిన తర్వాత మాటకి నువ్వు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి రుజువర్తనం అనేది ఆదర్శప్రాయంగా ఉండాలని సూచిస్తుంది. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచం, ఆర్జవం. అహింసాచ దేవద్విజగురు ప్రాజ్ఞ, పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ. బ్రహ్మచర్యము పాటించడము, అహింసను పాటించడము దేహ సంబంధమైన తపస్సు, శారీరక తపస్సు. బ్రహ్మచర్యంతో నడుచుకోవడం. బ్రహ్మచర్యము అంటే పరబ్రహ్మంలోనే నేను ఉన్నాను అటువంటి ఆలోచనతో జీవించాను. బ్రహ్మచర్యము అంటే సర్వం పరబ్రహ్మ స్వరూపమే. ఆ బ్రహ్మంలోనే నేను నడుచుకుంటున్నాను. ఆ బ్రహ్మంలోనే నేను తింటున్నాను. ఆ బ్రహ్మంలోనే నేను స్నానం ఆచరిస్తున్నాను. ఆ బ్రహ్మంలోనే నేను పచరిస్తున్నాను. ఆ బ్రహ్మంలోనే నేను గమిస్తున్నాను. ఆ బ్రహ్మంలోనే పడుకుని నిద్రపోతున్నాను. నేను ఉన్నదే పరబ్రహ్మంలో. నేను నడుస్తున్నదే పరబ్రహ్మ వెంట. సర్వాంతర్యామైనటువంటి ఆ పరబ్రహ్మము నాలోనూ ఉన్నది, నీలోనూ ఉన్నది. సర్వాంతర్యం అంతటా ఉన్నది, అందరిలోనూ ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది. ఆ పరబ్రహ్మంలోనే నా జీవితం అంతా సాగిపోతున్నది అని నిరంతరం పరబ్రహ్మాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవడం కూడా ఒక బ్రహ్మచర్యం అవుతుంది. ఇప్పుడు వింటున్నాం సార్. చేసే ప్రతి చర్య బ్రహ్మకి అంకితం ఉంది కదా. బ్రహ్మంలోనే నడుస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు అంటే బ్రహ్మం లోపలే ఉన్నారు. బ్రహ్మంలోనే చరించడం. ఆయన గర్భంలోనే కదా ఉండేది సకల లోకాలు. అవును. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు నోట్లోనే చూపించినారు 14 లోకాలు. యశోదామాత చూపించినారు కదా. అంటే ఆయన గర్భంలోనే 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాలలో భూమండలం కూడా ఒకటి. ఆ భూమండలంలో మనము ఉన్నాము. మరి మనం ఎక్కడున్నట్లా? బ్రహ్మంలో పరబ్రహ్మం లోపలే ఉన్నాము.
నువ్వు తినేది గర్భంలో గర్భంలోనే ఉన్నాము. నువ్వు తినేది, త్రాగేది, మలమూత్ర విసర్జన చేసేది, ఎంగిలు ఉమ్మేసేది, స్నానం చేసేది, చెమట వస్తే చెమట తీసి ఇలా ఇసురు కొట్టేది ఎవరి మీద వేస్తున్నావు? నువ్వు ఉమ్మేస్తే ఎవరి మీద ఉమ్మేస్తున్నావు? అనుకుంటే నువ్వు కడిగేటివన్నీ ఎక్కడ కడుగుతున్నావు? దేవుని మీదనే చేస్తున్నావు, దేవుని లోపలే చేస్తున్నావు. కాదంటావా? అనగలరు ఎవరైనా? జరుగుతున్నదే భగవంతునిలో అన్ని చర్యలన్నీ, ప్రతి చర్య, ఆహార, నిద్ర, భయమైతుందంచ, ఇవన్నీ కార్యాలన్నీ కూడా సకల ప్రాణికోటి ఆయన లోపలే చేస్తూ ఉన్నాయి. ఆయన గర్భంలోనే, ఆయన కడుపులోనే సాగుతూ ఉన్నాయి. నువ్వు నడిస్తే ఎంత దూరం పోయినా కానీ కాక ఆయన లోపలే నడిచినట్ల. నువ్వు ట్రైన్కి పరిగెత్తి పోయినా, ఏరోప్లేన్లో పోయినా ఎక్కడ పోతున్నట్లు ఆయన కడుపులో పోతున్నట్లే. ఆయన దాటి ఎక్కడికి పోవడం లేదు. నువ్వు ఎంత దూరం పోయినా ఆయన కడుపులోనే పోతున్నట్లు, ఆయన గర్భంలోనే, ఆయనలోనే సాగుతున్నది అనేటువంటి ఎరుకతో జీవించడం బ్రహ్మచర్యం. ఆ ఎరుకతో జీవించడమే బ్రహ్మచర్యం. అంటే పరబ్రహ్మంలోనే నేను ఉన్నాను, పరబ్రహ్మంతోనే నేను ఉంటున్నాను, పరబ్రహ్మంలోనే నడుస్తున్నాను, పరబ్రహ్మంతో పాటే జీవనం సాగిస్తున్నాను. నా చుట్టూ పరబ్రహ్మమే ఉన్నది. వాయువు ఏ విధంగా అయితే ఉందో, ఆకాశం ఏ విధంగా అయితే అంతటా ఉందో, పంచభూతాలు అంతటా ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగానే పరబ్రహ్మం కూడా ఉన్నది. ఆ పరబ్రహ్మంలోనే నేను జీవనం సాగిస్తున్నాననే ఎరుకతో జీవించడమే బ్రహ్మచర్యం. అలాగే బ్రహ్మచర్యం అంటే స్త్రీ సంగమము, పురుష సంగమము. స్త్రీ పురుష సంగమం అనేది లేకుంటే బ్రహ్మచర్యం చేస్తున్నట్టు, అది ఉంటే బ్రహ్మచర్యం కాదు. అయితే వివాహమయ్యేటువంటి దంపతులు సంగమం చేయడం అనేది సంతానం కలిగే వరకు, సంగమం చేసినా బ్రహ్మచర్యం కిందికే లెక్క. సంతానం పొందిన తర్వాత సంగమం చేస్తే బ్రహ్మచర్యం కిందికి రాదు. అయితే ధర్మమే. భార్యాభర్తల మధ్య సంగమం అనేది ధర్మబద్ధమైనటువంటి కాలం, గృహస్థ ధర్మం అవుతుంది. ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చినాడు, వాంఛను భగవంతుడే పెట్టినాడు. వారిద్దరి మధ్య జరిగేటువంటి ఆ సంగమం అనేది ధర్మబద్ధం అవుతుంది. కళ్యాణం అనేది ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి కోరికలను ధర్మబద్ధం చేస్తుంది. వివాహం అనేది ఆ స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి సంగమ ప్రక్రియను ధర్మబద్ధం చేస్తుంది, దోషరహితం చేస్తుంది. అందుకే కళ్యాణం అనేది అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్యం. స్త్రీకి తృప్తిని ప్రసాదిస్తుంది, పురుషునికి హద్దుల్లో పెడుతుంది. ఇద్దరిని కూడా ఆమె ధర్మపథంలో నడిపిస్తుంది. అది దోషం కిందికి రాదు. కళ్యాణం అనేది ఆ విధంగా ధర్మాన్ని ఆపాదిస్తుంది. అయితే సాధకులైనటువంటి వాళ్లకు సంతానం కలిగిన తర్వాత ఇద్దరు సోదరి సోదరిమణులాగా జీవించాలి. అది ఆ కాలంలో సాగిపోతుంది. ఈ కలియుగంలో కలిపురుషుడు అంత సులభంగా వదిలిపెట్టాడు. వాని స్వభావమే కలియుగానికి ఎక్కువగా ఉంటుంది. అతడు కలిపురుషుడు ఎలా ఉంటాడు అంటే కలిపురుషుల లక్షణాలు. ఇప్పుడు కృతయుగానికి కృతపురుషుడు, త్రేతాయుగానికి త్రేతాపురుషుడు, ద్వాపరయుగానికి ద్వాపర పురుషుడు, కలియుగానికి కలిపురుషుడని నడిపిస్తూ ఉంటారు. కలియుగానికి కలిపురుషుడు అధర్మబద్ధంగానే ఉంటాడు, ముక్కాలు బాగా అతను నడిపిస్తూ ఉంటాడు. అతడు కలిమాయ అంటారు. అతన్ని ఏ విధంగా ఉంటాడు అంటే దిగంబరంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఎర్రని కనులు పెట్టుకొని ఉంటాడు, చింపిరి జుట్టు వేసుకుని ఉంటాడు కలిపురుషుడు. భుజం మీద మాంసపు కండలు వేసుకొని ఉంటాడు. పెద్ద పెద్ద జంతువులు చంపేసేసి భుజం మీదకి వేసుకొని పచ్చి మాంసాన్ని పీక్క తింటూ, ఒక చేతిలో కళ్ళు తాగుతూ, ఒక చేత్తో పురుషాంగాన్ని పట్టుకొని, ఒక చేత నాలుకను పట్టుకొని అతడు సంచరిస్తూ ఉంటాడు. అంటే నాలుకను పట్టుకోవడం అంటే ఏంటి అంటే వాక్ చాంపల్యం, వాక్ చాంచల్యం.
జిహ్వ చాపల్యం, జిహ్వ చాంచల్యం. మాటలు వాక్కు కూడాను అనవసరంగా వదలబోతులాగా తయారు చేస్తాడు. దాని ప్రభావం పడితే రుచులకి మాటలు ఎక్కువగా అతడు ప్రభావం చేస్తాడు. రుచులకి, మాటలు మాటలకి చాంచల్యం చేయిస్తాడు. పురుషాంగాన్ని పట్టుకోవడం అంటే ఉద్దేశం ఏంటి అంటే కామాన్ని ప్రబోధింపజేస్తాడు. కళ్ళు తాగడం చేత పట్టుకొని కళ్ళు తాగుతున్నాడంటే కళ్ళు అంటే వ్యసనాలు, వ్యసనాలకు మనుషుల్ని దాసోహం చేసేస్తాడు. మాంసం పీక తింటూ ఉంటాడు అంటే పచ్చి మాంసం, అది కూడా ఒక వ్యసనమే. మాంసాహార భక్షకులుగా బ్రాహ్మణులను, వైశ్యులను కూడా మార్చివేస్తాడు. ఎలా అంటే అనారోగ్యం వచ్చిందంటే డాక్టర్కి పోతాడు. డాక్టర్ చెప్తాడు ప్రోటీన్ లోపం ఉంది నీకు. ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మాంసం దొరుకుతుంది అంటారు. ప్రాణం కంటే ముఖ్యమా కొన్ని నియమాలు అని డాక్టరే అంటాడు. గుడ్డు తిన్ను, ఏమి శాకాహారమే కదా అంటాడు. గుడ్డు శాకాహారం సార్? శాకాహారమే, ఏం కాదు తిను, నీకు ఆరోగ్యం ముఖ్యమయ్యా. మళ్ళీ నన్ను తిప్పుతావు నువ్వు, ఆ డాక్టర్కి పోతే మేలు కాలే అంట. నా మెడిసిన్స్ పని చేయాలంటే నువ్వు గుడ్డు తినాలా, చేపలు తినాలా, గొడ్డు కూడా తినాలా అంటాడు. గుడ్డు తినాలా, గొడ్డు తినాలంటే వాడు గొడ్డు తినలేమినా కానీ గొర్రె తింటానంట. ఇట్లా ఏమైపోతుంది, మాంసాహారానిగా మార్చేసేస్తాడు. కలిపురుషుడు నియమాలను తుంగలో దక్కించేస్తాడు. నా ఆరోగ్యం ముఖ్యము, నా సంసారం నాకు ముఖ్యము, ఇవే పట్టుకుని పోవడానికి కలియుగం ఎవరు సాధ్యమవుతుంది? నేను కొన్నాళ్ళు బాగైన తర్వాత, నాకు హెల్త్ బాగైన తర్వాత మళ్ళీ పాటిస్తలే అని మొదలు పెడతాడు. ఇంకా మొదలు పెట్టిన తర్వాత తగ్గడు. తగ్గేదేలే, చికెన్ తినాల్సిందే, గుడ్డు తినాల్సిందే, గొడ్డు తినాల్సిందే, చేపలు తినాల్సిందే అని కొనసాగిస్తాడు. రుచికి మరిగిన తర్వాత ఇప్పుడు బాగైంది ఆరోగ్యము, నువ్వు వదిలేసినావు అనుకో మళ్ళా వీక్ అవుతావప్ప అని డాక్టర్ అంటాడు. అప్పుడప్పుడు తీసుకుంటా అంటూ అంటే అప్పుడప్పుడు సార్ అలవాటు పడ్డాను, వారానికి ఒకసారి కొంచెం తింటారు. ఏం వారానికి అది కూడా సండే రోజు తింటున్నారు. మాంసాహారం అనేది సండే తినడం మహాదరిద్రం. ఇంకా తినే వాళ్ళకి ఏం చెప్తాము? ఆదివారము యుగానికి ఆది, కాలానికి ఆది, సృష్టికి ఆది. ఆ రోజున మాంసాహారం ముట్టుకోరాదు. చక్కగా పూజలు చేసుకొని, దీపాలు పెట్టి, ఆరాధన చేసుకొని, ఏదో పాయసమో పరమాన్నమో దేవునికి నివేదన చేస్తే ఇంటికి లక్ష్మీదేవత వస్తుంది. మళ్ళీ సూర్యభగవాన్ ఆశీర్వాదము లభిస్తుంది. మంగళవారం మంగళగౌరికి శుద్ధం, మంగళగౌరిని ఆహ్వానించాల్సిన సమయం. ఆ రోజు నుంచి మంగళవారం నాడు మాంసం తెచ్చి ఇంట్లో పెడతారు. పాయ శక్తి స్వరూపిణి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం లక్ష్మీదేవతకి ప్రీతి. ఆ రోజు మనం ఇల్లు వాళ్ళు శుభ్రంగా ఉంచుకొని పసుపుగా పెట్టి వాకిళ్లకు ముగ్గులు వేసి దీపం పెట్టి హారతిస్తే, ధూపదీపాలు వేసి ప్రసాదం నివేదన చేస్తే మహాలక్ష్మీదేవత ఇంట్లోకి వస్తుంది. రావద్దమ్మ తల్లి నువ్వు అని చెప్పేసి మాంసం కొట్టి ఇంట్లో పెడితే లక్ష్మీదేవత ఆ కంపం చూసి బయటికి పోతలేదు. ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుందంటే మహాలక్ష్మీదేవత పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి శుక్రవారం నాడు శుభ్రంగా ఉండాలి, మంగళవారం నాడు మంగళకరంగా ఉండాలి, ఆదివారం నాడు అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆ 3 రోజులు పాయ. అందుకే ఈ ప్రాంతంలో ఎదగడం లేదు సరిగా, ఆర్థికాభివృద్ధి అనేది చాలా తక్కువ. బుధవారం నాడు తీసుకుంటే ఏ దోషము లేదు. బుధవారం అనేది ఏం పర్వాలేదు, మంచిది. మానవుల గురువు బుధుడు, దేవతల గురువు గురుడు. బుధవారం నాడు తీసుకుంటే ఏ దోషం లేదు. సరే, ఈ విధంగా శౌచము అనేది అవసరము, బ్రహ్మచర్యం అనేది పాటించడం అనేది కూడా అవసరము. ధర్మబద్ధమైనటువంటి కామము కూడా బ్రహ్మచర్యం కిందకే లెక్క అని శాస్త్రవాక్కు. ధర్మబద్ధమైనటువంటి కామము బ్రహ్మచర్యం కిందకే లెక్క. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సంగమం ధర్మబద్ధమైన. అలాగే అహింసాచ. అహింస అంటే మనోవాక్కాయములచే
మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత, మనోవాక్కాయములచే దేశకాల పాత్రలకు అతీతంగా ఎవరిని నొప్పించకుండా ఉండడమే అహింస. పూర్తి నిర్వచనం. అహింస దేశకాల ప్రాంతాలకు, దేశకాల పాత్రలకు అతీతంగా మనోవాక్కాయములచే ఎవరిని హింసించకుండా ఉండటం, ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం అహింస. మనోవాక్కాయములచే మనస్సు చేత కానీ, ఇతరుల మనసును కానీ, ఇతరుల మనసును కూడా బాధ పెట్టడం అనేది తప్పే. మన మనస్సు ద్వారా ఇంకొకరి మనసును బాధ పెట్టకూడదు. మన మనస్సులో మనము బాధ పెట్టుకోకూడదు. ఎవరి పట్ల చెడు భావాలు పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ రాత కొద్దీ నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ కర్మబంధానుసారం జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరి గురించి మనం చెడ్డగా ఆలోచన చేస్తే మనకు లేని పాపం. చిన్న కథ గుర్తుకు వస్తుంది కానీ సమయం అయిపోయింది. 51 minutes. చాలుతానండి. నెక్స్ట్ వారం నాకు గుర్తు చేయండి, చెప్తాను. ఈ 4 మాటలు నా నోట పలికినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ మోక్ష జ్ఞానాన్ని అనుగ్రహించి, పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అనుగ్రహించి, లోక కళ్యాణాన్ని పరిమితిగా సద్వినియోగం చేసుకోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం తత్సత్.